సిలికా కావచ్చు, వాచి కావచ్చు, ఇసుక కావచ్చు, గ్రావెల్ కావచ్చు, సహజ సంపదల్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, ముఖ్య నేతలు బరి తెగించి వీధుల్లోకి వచ్చి స్మగ్లింగ్ చేస్తున్న తీరు. సైదాపురంలో, అటు గూడూరు ప్రాంతంలో వాచ్ ప్రభుత్వ స్థలాల్లో సైతం ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా వాచ్ తరలించే తీరు. 100 కోట్ల ప్రజాధనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కొల్లగొడుతున్నటువంటి తీరు. అన్నిటికీ మించి మరీ బరి తెగించిన విధంగా పొదలకూరు మండలం, సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలో తాడిపర్తి గ్రామంలో ఏదైతే రుస్తుంజీ మైన్ ఉందో ఆ మైన్ కి పర్మిషన్లు లేవు. ఆ మైన్ ఓనరు పర్మిషన్ కావాలని లెటర్ పెట్టుకుంటే పర్మిషన్ ఇవ్వకపోగా ఆ యొక్క మైన్ ఓనర్ ని తోసివేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు దాదాపు 40 మిషన్లు కావచ్చు, ట్రిప్పర్లు కావచ్చు అన్ని కూడా పెట్టి అక్రమంగా 100 కోట్ల కాజు కొల్లగొడుతూ ఉన్నారు. దీని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 2 రోజులుగా అక్కడే ఉన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 2 రోజులుగా ఆ మైన్ వద్ద కూర్చొని రాత్రి వేళ అక్కడే నిద్రపోతూ ఆడే నిరవధిక నిరసన ధర్నా చేసి వారు అడుగుతూ ఉన్నారు, అయ్యా ఇక్కడ పేలుడు సామగ్రి ఉంది, పక్కనే గిరిజన కాలనీ ఉంది, పేలుడు సామగ్రికి అనుమతి లేదు, ఈ యొక్క దానికి అనుమతి లేదు, మీరు రండి అంటే ఒక్క డిపార్ట్మెంట్ స్పందించిన పరిస్థితి లేదు. ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నిరవధిక నిరసన ధర్నాకి మద్దతుగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా విచ్చేసి ఉన్నతాధికారులను కలిసి చాలా స్పష్టంగా చెప్పాం, మేము వచ్చేటప్పటికి మైనింగ్ అధికారులు లేరు, మేము వస్తున్నామని తెలిసి రాలేదో మరో కారణమో నాకైతే తెలియదు. కానీ జేసీ గారు, మైనింగ్ డీడీ గారు వచ్చిందాకా ఇక్కడి నుంచి మేము కదలమంటే ఎట్టగలిగి డీడీ గారిని పిలిపించారు. డీడీ గారు మీడియా ముందు, జిల్లా అధికారుల ముందు, జిల్లా పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు అడిగితే చెప్పినటువంటి సమాధానం, ఆ యొక్క తాడిపర్తి మైన్ కి లీజులు లేవు, తాడిపర్తి మైన్ లో జరిగే క్వాడ్జ్ అది స్మగ్లింగే, అది అక్రమమే, అది ఇల్లీగలే అని చాలా స్పష్టంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ముందు, డిఆర్ఓ గారి ముందు, మీడియా ముందు, అధికారుల ముందు, జిల్లా తెలుగుదేశం నాయకుల ముందు డీడీ గారు, మైనింగ్ డీడీ గారు ఒప్పుకోగలిగారు. ఎంతకంటే దుర్మార్గం ఏంటని అడుగుతూ ఎందుకు చర్యలు తీసుకోమంటే వారు చెప్పిన సమాధానం మీరే ఉన్నారు. గట్టిగా మాట్లాడితే చివరికి వారు చెప్పింది ఏమిటంటే ఈరోజు సాయంకాలం లోపు చర్యలు తీసుకుంటా ఉన్నారు. నేను చాలా స్పష్టంగా అధికారులు చెబుతూ ఉన్నా, అక్కడ జరిగిందంతా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో, డిఆర్ఓ గారి సమక్షంలో, మీడియా సమక్షంలో మైనింగ్ అధికారులు తాడిపట్టులో జరిగేది అక్రమ క్వాడ్జీ మైనింగ్ అని స్పష్టంగా అంగీకరించారు. చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే హర్షం వ్యక్తం చేస్తాం, చర్యలు తీసుకోకుంటే ఈ యొక్క వీడియో రికార్డులు, ఆడియో రికార్డులు మొత్తం తీసుకెళ్లి హైకోర్టుని ఆశ్రయిస్తాం. దీని మీద జిల్లా స్థాయిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం.